అయితే మాథ్యూ అనే పాస్టర్ గారు తన స్నేహితునితో కలిసి ఒక టిఫిన్ షాప్కి వెళ్ళాడంట. ఆ టిఫిన్ షాప్లో చాలా బొమ్మలు ఉన్నాయంట, చాలా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయంట, కొన్ని దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయంట. అయితే ఆ షాప్లో పనిచేసే అతను మార్నింగ్ కాబట్టి పూజ చేసి ఆ ఫొటోస్ అన్నిటికీ దండలు వేస్తూ ఉన్నాడంట. అన్నిటికీ దండలు వేశాడు, కొన్ని దేవుళ్ళ బొమ్మలకి దండలు వేశాడు. అలాగే ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ బొమ్మలకు కూడా దండలు వేశాడంట. దండలు వేసిన తర్వాత చివరిగా యేసు ప్రభు ఫోటో కూడా అక్కడ ఉందంట. దాని దగ్గరికి వచ్చేలోపు, ఆ ఫోటో దగ్గరికి వచ్చేలోపు పూలు అయిపోయినాయంట. పూలు అయిపోతే ఆ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, సార్ అన్నిటికీ పూలు దండలు వేసాను, కానీ లాస్ట్లో ఉన్న యేసు ప్రభు ఫోటోకి మాత్రం ఆ దండలు వేద్దామంటే పూలు అయిపోయినాయి, వెళ్ళి తీసుకొచ్చి వేయమంటారా అని అడిగాడంట. అయితే ఆ ఒక్కదాని కోసం ఏం వెళ్తావులే, వద్దులే అన్నాడంట. ఇదంతా పాస్టర్ గారి ఫ్రెండ్ గమనిస్తూ ఉన్నాడంట. చూడండి పాస్టర్ గారు ఎంత పార్షియాలిటీ చూపిస్తున్నారో వీళ్ళు. యేసు ప్రభు ఫోటోకి మాత్రం దండ వేయకుండా మిగతా అన్నిటికీ దండ వేసాడు, యేసు ప్రభు ఫోటోకి మాత్రం దండ వేయలేదు అన్నాడట. అయితే మాథ్యూ పాస్టర్ గారు అంటున్నాడంట, అతను కరెక్టే చేసింది. భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మాత్రమే మనం దండలు వేస్తాం. యేసు ప్రభువుకి మాత్రమే దండ వేయకుండా మిగతా వాళ్ళందరికీ దండ వేసాడంటే మిగతా వాళ్ళందరూ చనిపోయాడు, యేసు ప్రభు మాత్రమే బ్రతుకున్నాడు అని తన స్నేహితుడితో చెప్పాడంట. నిజమే, యేసు ప్రభు అందరితో పోల్చదగిన వ్యక్తి కాదు, దేవుడు కాదు. ఆయన సజీవుడు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు.